దేవుడి స్తోత్రం. వందనాలు. దేవుడి మాటలేందు రేపు దేవుడి భక్తికే ఒకసారి ఒక వ్యక్తి వచ్చి కుష్ఠవ్యాధి కలిగిన కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి వచ్చి యేసయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయమంటున్నాడు అన్నమాట. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమంటున్నాడు అన్నమాట. యేసయ్యకి ఇష్టం లేకుండా ఉండదు. మనల్ని బాగు చేయాలని, మనల్ని స్పష్టపరచాలని దేవుడి ఆలోచన. అందుకని దేవుడికి మనల్ని ఎప్పుడు దీవించాలని, స్పష్టపరచాలని, మన అందుకు అనుగ్రహం చూపాలని ఆయన చూస్తాడనమాట. మనం ఏమంటున్నాం? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి, నీకు ఇష్టమైతే నీ బిడ్డగా చేసుకో, నీకు ఇష్టమైతే నీ బిడ్డగా నేను మిమ్మల్ని ఆరాధించేకి యోగ్యుడిగా మార్చుకో అని మనం అంటున్నాం. ఆయనకి ఇష్టమే. కాకపోతే మనమే దేవుణ్ణి ఎమడెన్స్గా దేవుడు ఉద్దేశం తెలుసుకోలేక మనం ఇట్లా జీవిస్తున్నామన్నమాట. ఆయన మనల్ని దీవించాలని చూస్తాడనమాట. ఆయన చెబుతున్నాడు, తల్లి కంటే తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుడు మన దేవుడు. తల్లిదండ్రి బిడ్డనే కష్టపడి దీవిస్తాడు కదా. అంతకన్నా గొప్ప దేవుడు మన దేవుడు. తల్లి మరిచినది నేను మరున్నా అంటున్నాడు. మనల్ని ఇచ్చి దీవించాలని చూస్తాడు. కాకపోతే మనమే ఆయన రెక్కల కిందకి రావట్లా. ఆయన అంటున్నాడు, మీరు నా రెక్కల కిందకి రాయండి, నేను మిమ్మల్ని సురక్షితంగా కాపాడుతాను అంటున్నాడు అన్నమాట. సురక్షితంగా కాపాడుతాను అంటున్నాడు. కాపాడుతా అంటే ఆయన మాటలు పెడసేవని పెట్టేసి మనం జీవిస్తూ ఏదైనా బలహీనత వచ్చినప్పుడు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చెయ్యి అని అంటున్నమాట. ఆయనకి ఇష్టమే మనల్ని స్వస్థపడతాడు. అప్పుడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అన్నప్పుడు ఆ కుష్ఠవ్యాధి కలిగిన ఆయన అప్పుడు యేసు ప్రభు అన్నాడు, చెయ్యి సాసి ఆస్వాదించి నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడి కమ్ము అని అప్పుడు ప్రార్థన చేశాడనమాట. అప్పుడు అతన్ని కుష్ఠవ్యాధి ఇడిచిపోయినట్టు అక్కడ రాసుంది. మార్కు సువార్త 1:40. అట్లాగే యేసయ్య మనల్ని దీవిస్తాడు, మనల్ని కనికరిస్తాడు. అతని మీద కనికరపడ్డాడానికి అలా ఉంటుంది. కనికరపడి చెయ్యి చాసి ముట్టి శుద్ధీకరించాడు అన్నమాట. అలాంటి గొప్ప దేవుడు మనల్ని ఇచ్చి బాగు చేయాలని చూస్తాడన్నమాట. మనమే ఆయన దగ్గరికి, ఆయన వద్దకు రాకుండా ఆ దేవుడు ఈ దేవుడు, మనకు దేవుళ్ళు ఉన్నారు, మన దేవతలు ఉన్నారు, లోకంలో మనం అట్ట యేసుప్రభుని నమ్ముకుంటే ఎవరన్నా తక్కువగా చూస్తారేమో, తక్కువ మాట్లాడతారేమో, ఆ దేవుణ్ణి నమ్ముకున్నారంటే ఈ దేవుణ్ణి నమ్ముకున్నారు, తక్కువ జాతికి దేవుణ్ణి, అమెరికా దేవుణ్ణి, ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అంటారు. అమెరికా దేవుడు కాదు, నిజమైన దేవుడు యేసుక్రీస్తు. ఆయనే మార్గం, సత్యం, జీవం. ఆయన చెబుతున్నాడు, నేనే మార్గం, జీవం, సత్యం, నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం లేదంటున్నాడు. మరి యేసుక్రీస్తునందే మనం తండ్రి దగ్గరికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం. పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు ద్వారానే మనకి మార్గం, వేరే మార్గం లేదు. ఆయన గొప్ప దేవుడు, ఈ లోకానికి వెలుగై వచ్చాడు, వెలుగ్గా ఉన్నాడు అన్నమాట. వెలుగై వచ్చాడు మనల్ని వెలిగిస్తాకి వచ్చాడనమాట. మనం చీకట్లో ఉండి చీకట్లో కొట్టుమిట్లు ఆడుతూ ఉండగా
మనం పాపంలో ఉండి ఇంకాను పాపంలో ఉండంగానే మన కొరకు ఆ దేవుడు దిగివచ్చాడని ఉంది లేఖనంలో. దేవుడు నరరూపుగా దిగివచ్చి మన పాపాల కొరకు శిలువలో బలియమయ్యాడనమాట. ఆయన ఏ తప్పు చేయలేం. ఆయన ఏ తప్పు చేయకపోయినా కొరడా దెబ్బలు ఎందుకు పని భరించాడు మన కోసమే. ఆయన ఏ తప్పు చేయకపోయినా గడ్డం ఎందుకు పెరిగించుకున్నాడు మన కోసమే. మనం చేసిన తప్పుదాల కోసం మనం శిక్ష అనిపించకూడదని మన శిక్ష ఆయన భరించాడనమాట. మొఖాన్ని ఉమ్ము వేశారు, గాయపరిచారు, వడ్డాలతో కొట్టారు, ముసుకేసి గుద్ది నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను గుద్దింది ఎవరో చెప్పు, ప్రవశించు అని ఎగతాళి చేశారన్నమాట. ఎన్నో హింసలు పెట్టారన్నమాట దేవుణ్ణి, యేసయ్యని. ఎన్నో హింసలు పెడితే దేవుడు ఆ హింసలన్నీ భరించాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం భరించాడు. అది మనం తెలుసుకోక యేసు ప్రభుని మనం పెడసవుని పెట్టి తెలుసుకుంటే ఆయన నెడిసి ఉండలేం. మనం ఆయన్నే నిత్యం గణపరచాలి, మహింపరచాలి, ఆరాధించాలనే ఆశ ఉంటుంది మనకి. తెలుసుకోక ఆయన గొప్ప దేవుడు, పరిశుద్ధ ఆత్మ పొందుకు దేవుడు అంటున్నాడు. బాప్టిజం తీసుకున్నాక యోహానే చెబుతున్నాడు. బాప్టిజం యోహాను అంటున్నాడు, నేను నీళ్ళలోనే బాప్టిజం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ ఆ బాప్టిజం ఇస్తాడని చెబుతున్నాడు అన్నమాట. అని సాక్షి చెబుతున్నాడు యోహాను. అట్లాగే మనం బాప్టిజం తీసుకున్న మనం పరిశుద్ధాత్మ పొందుకోవాలి, అగ్ని అభిషేకం పొందుకోవాలన్నమాట. పొందుకుని దేవుళ్ళో వెలుగాలన్నమాట. వెలిగి ఇంకొకరిని వెలిగించాలి, వెలిగించే జీవితం కలిగి మనం ఉండాలన్నమాట. అలాంటి జీవితం కలిగి మనం ఉండి దేవుణ్ణి ఎడబాయక ఆయన ఆరాధించుకుంటూ ఆయనందు జీవించాలి. ఆయనందు జీవిస్తే ఆయన మనందు ఉంటాడనమాట. ప్రభు అంటున్నాడు, నీవు నా యందు ఉన్నావనుకో, నేను నీ యందు ఉంటాను అంటున్నాడు. ఆయన అందు మనం జీవించామనుకో, ఆయన మన అందు ఉంటాడు. మనలో ఆయన ఉన్నాడనుకో, మనల్ని ఎవరేం చేయలేరు, మనల్ని ఎవరో ఏం చేయరు. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏది మన మీదకి సైన్యం వచ్చినా కానీ, ఏదైనా అపాయం వచ్చినా కానీ ఆయన చూసుకుంటారు ముందు. ఆయన దాటి మనల్ని రావాలి. ఆయనే ముందుంటాడు, నిరుపక్కల ఆయన ఉంటాడు అన్నమాట. కాపుదల యెహోవా యందు భయభక్తులు కలిగి వాళ్ళ చుట్టూరు దేవదూతలు కావలే ఉంటాయి అని ఉంది బైబిల్లో. అలాంటి దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తూ ఈ లోక ఏదో ఆశల కోసం, ఈ లోక ధనం కోసం, ఈ లోక ఇది కోసం మనం దేవుణ్ణి మనం వదులుకుంటున్నాం అన్నమాట. దేవుణ్ణి వదులుకుని దేవుడు మత మార్పని, కులం మార్పని చేతకి చేసే దేవుడు కాదు. నువ్వు కులం మార్చుకో, మతం మార్చుకో అంటలా, నీ హృదయం మార్చుకోమంటున్నాడు అన్నమాట. హృదయం మార్చుకోవాలి, హృదయం మారాలి. అవునంటే అవును, కాదంటే కాదంటే వరకు ఉండాలన్నమాట. అలాంటి జీవితం జీవించాలి. జీవిస్తే, యథార్థంగా జీవిస్తే దేవుడు ఇష్టపడతాడనమాట. అలాంటి జీవితం మనం జీవిస్తూ దేవుణ్ణి వెంబడిస్తూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుళ్ళో ముందుకు సాగుదాం. ఈ చిన్న మాటలో దేవుడు దీవించగాక. ఆమేన్. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. స్తోత్రం నైనా, పరిశుద్ధుడా యేసయ్యా స్తోత్రం. మీలో ఎలా జీవించాలో నైనా మాట్లాడిన మా దేవుడు తండ్రి. మీరు మమ్మల్ని కనుకరించి కాపాడే దేవుడు తండ్రి. మమ్మల్ని స్వస్థపరిచే దేవుడు, మాతో ఉండి మమ్మల్ని నడిపించే దేవుడు నీవని మాట్లాడిన మా దేవాన్ని స్తోత్రం. నిరంతరం నీతో నాయన జీవిస్తూ మీ కృపను పొందుకుంటూ మీలో నాయన ముందుకు సాగే కృప ధన్యత మాకు దయచేసి కాపాడు సహాయం. ఏ శ్రమలో
ప్రార్థన సరిగ్గా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్.